దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచి నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య భాగం నూనె లేనే దివిటి. వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 3వ వచనం. నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని చదువుతుండగా మీరు శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయము నుండి దేవుడు ఒక గొప్ప ఉపమానమును మనకు అందించాడు. ఇది ప్రతి క్రైస్తవ జీవితానికి ఒక గుణపాఠం లాంటి ఉపమానం. ఈ సందర్భం ఏంటంటే 10 మంది కన్యకలు ఉన్నారు. వారు వరుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ 10 మంది కన్యకలలో నుండి 5గురి దగ్గర దివిటి మరియు నూనె కలిగి ఉన్నారు. వీరిని పూర్తిగా సిద్ధపడిన కన్యకలు అని దేవుని వాక్యము చెబుతుంది. మిగిలిన 5గురి దగ్గర దివిటీలు మాత్రమే ఉన్నాయి, నూనె వారు తీసుకొని పోలేదు. వారు పూర్తిగా సిద్ధపడని కన్యకలు అని దేవుని వాక్యము మనకి చెబుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ ఉపమానం ద్వారా మనము ఏ స్థితిలో ఉన్నాము? మనతో పాటు దివిటి మరియు నూనె కలిగి ఉన్నామా, లేదా మనము కేవలము దివిటి మాత్రమే కలిగి ఉన్నామా, నూనె లేని స్థితిలో ఉన్నామా? ఇక్కడ దివిటి విశ్వాస జీవితానికి సాదృశ్యం. నూనె పరిశుద్ధాత్మ సన్నిధికి మరియు ఆధ్యాత్మికమైన భక్తికి సంసిద్ధత కలిగిన జీవితం. మొట్టమొదటిగా మనము దివిటి గురించి ఆలోచన చేద్దాం. దివిటి అంటే క్రైస్తవ లేదా విశ్వాస జీవితానికి సాదృశ్యం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం ప్రకారము యేసుప్రభువు వారు ఇలా అన్నారు: మీరు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారు. ఎందుకంటే ఆ ఇంటికి వెలిగివ్వడానికి, ఆ సమాజానికి వెలిగివ్వడానికి. ఆమేన్. దీని అర్థం ఏంటంటే విశ్వాస జీవితము మూసివేసిన జీవితం కాదు, కప్పివేయబడిన జీవితం కాదు, రహస్యంగా ఉండే జీవితం కాదు, అది బహిర్గతముగా ఉండే జీవితము, అనేక మందికి సాక్ష్యము పంచే జీవితము, తన కుటుంబానికి సాక్ష్యమే కాదు, ఈ లోకానికి, ఈ సమాజానికి, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి సాక్ష్యం ఇచ్చే జీవితమే క్రైస్తవ జీవితము. ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితము, నీ క్రైస్తవ జీవితము, నీ భక్తి జీవితము, నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉంది? సాక్షార్థముగా ఉందా? అది కేవలము నీ వరకే పరిమితముగా ఉన్నదా? ఒక్కసారి నీవు ఆలోచన చేసుకొని సరిచేసుకోవడానికి మనము ప్రయత్నం చేసుకోవాలి. బుద్ధి వంటి జీవితం అంటే కేవలము క్రైస్తవ జీవితంగా ఉంటే మాత్రమే సరిపోదు. ఇక్కడున్న 5గురు స్త్రీల దగ్గర కేవలము దివిటీలు మాత్రమే ఉన్నాయి, బుద్ధి మాత్రమే ఉంది, నూనె లేదు. అంటే వారు చూడడానికి వరుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడినట్టుగా ఉన్నారు. పైకి అంటే బహిరంగంగా, అంటే పై రూపానికి వారు సిద్ధపడిన కన్యకలుగా, బుద్ధిగల కన్యకలుగా, వారు భక్తిగల కన్యకలుగా, దేవుని కొరకే ఉన్నట్టుగానే ఉన్నారు. కానీ వారిలో సిద్ధము లేదు, సిద్ధపాటు లేదు. పూర్తిగా వారిలో నూనె లేదు. నూనె లేని ఆ దివిటి ఎన్ని రోజులు ఉంటుంది? అది ఆరిపోతూ ఉంటుంది, ఆరిపోద్ది. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ మన జీవితాలు ఎలా ఉన్నాయి? కేవలం దివిటి వలె ఉన్నామా? దేవుని మందిరానికి వెళ్ళడం, పాటలు పాడడం, వాక్యం చదవడం, వాయిద్యాలు వాయించడం, దేవుని మందిరములో వంటలు, వార్పులు, ఈ లోక సంబంధమైన ఆచారాలు మాత్రమే చేస్తూ ఉన్నామా? నామకార్థంగా దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటున్నామా? ఇది మాత్రమే సరిపోదు. మన హృదయాలలో పరిశుద్ధాత్మ సన్నిధి కలిగి ఉండాలి. మన హృదయాలలో దేవుని యందు భయభక్తులు, ఆధ్యాత్మికమైన సంసిద్ధత కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనము మన ఇంటికి, ఈ సమాజానికి వెలిగిచ్చే వారముగా మనం ఉండగలం. ఇప్పుడు రెండవ ఘట్టాన్ని చూద్దాం. రెండవ మరియు వస్తువు నూనె. నూనె పరిశుద్ధాత్మ ఆ సన్నిధికి, పరిశుద్ధాత్మ మందిరానికి, పరిశుద్ధాత్మకు సాదృశ్యము అని మనము అంటూ ఉన్నాం. అవును, నిజమే. నూనె అనేది శ్రేష్టమైనది. అది దీపమును వెలిగిస్తూ ఉంటుంది, ఆరిపోకుండా చేసింది. ఎందుకంటే దివిటీలో ఉన్న నూనె ఆ దివిటీలు వెలిగిస్తూ ఉంటుంది.
ఒకవేళ దివిటీలో దీపములో నూనె లేకపోతే ఆ దివిటి ఆరిపోద్ది. లేవియాకాండము 24వ అధ్యాయము 2వ వచనములో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నా మందిరములో దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. అలా దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంటే ఒలివ నూనె తీసుకొని రావాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియ సహోదరి సహోదర, నీవు దివిటీవిగా మాత్రమే ఉండడానికి దేవుడిగా ఇష్టము కాదు. నీ దివిటి అంటే నీ క్రైస్తవ జీవితంలో, నీ భక్తి జీవితంలో పరిశుద్ధాత్మ సన్నిధి కూడా ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞ ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు వారి జీవితంలో, వారి హృదయంలో పరిశుద్ధాత్మ సన్నిధి కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ సన్నిధి లేని దివిటి ఆరిపోతే దేవుని బిడ్డ. ఒక్కసారి ఆలోచిద్దాం. నువ్వు ఎలాగున్నావు? నూనె లేని దివిటీగా ఉన్నావా? నూనె కలిగిన దివిటీగా ఉన్నావా? నూనె లేని దివిటి ఆరిపోద్ది. జాగ్రత్త, నీవు ఆరిపోతావు. ఒకవేళ నూనె కలిగి ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలతో నీవు నింపబడతావు. ప్రియ సహోదరి, నేడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నీలో పరిశుద్ధాత్మ సన్నిధి ఉన్నదా? నీలో దేవుని భయము, భక్తి, సంసిద్ధత కలిగి ఉన్నావా? నీవు పరిశుద్ధాత్మ భయంతో నిండి ఉన్నావా? పరిశుద్ధాత్మ సన్నిధితో నిండి ఉన్నావా? నీ హృదయము దేనితో నిండి ఉన్నది? ఇహలోక సంబంధమైన కోరికలు, ఆచారాలు, ఇహలోక సంబంధమైన పాపముతో, చీకటితో నిండి ఉన్నదా? నీవు క్రైస్తవుడిగా చెప్పుకుంటూ ఉన్నావా? నీవు కేవలము దివిటీ కలిగి ఉన్నావా? లేదా ఆ దివిటీలో పరిశుద్ధాత్మ సన్నిధి నింపబడి ఉన్నావా? ఒక్కసారి నిన్ను చెక్ చేసుకొని, ఆలోచించుకొని, ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ఆ సిలువ రక్తం చేత మన తప్పులను కడుక్కొని ఆయన చిందించిన, కార్చిన రక్తం చేత క్షమాభిక్ష కలిగి ఉందాం. మన దివిటీలలో నూనె నింపుకొని సంసిద్ధత కలిగి ఆ క్రీస్తు వారిని, ఆ వరుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉందాం. దేవుని ఆశీర్వాదాలు, దేవుని స్వరం అనే ఆశీర్వాదం విందాం. దేవుడు అలాగూ మనలను సిద్ధపడిన కన్నికల వలె, నూనె కలిగిన, పరిశుద్ధాత్మ సన్నిధి కలిగిన విశ్వాసు వలె దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. అవును ప్రభువా, పరిశుద్ధాత్మ లేని మా జీవితము వ్యర్థమే. పరిశుద్ధాత్మ లేని జీవితము ప్రభువా ఆరిపోద్ది. ప్రభువా, దివిటి నూనెలో దివిటి లేని, నూనె లేని దివిటి ఎలాగ ఆరిపోద్దో అలాగే పరిశుద్ధాత్మ లేని జీవితం కూడా, విశ్వాస జీవితం కూడా ఆరిపోద్దని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ దినమంతా మమ్మల్ని కాపాడారు. ఈ రాత్రంతా మంచి నిద్ర, ఆరోగ్యం మనకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.